అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపిస్తుంది బనానా చిప్స్. ఫస్ట్ పచ్చి బనానాస్ తీసుకొని ముందు వెనక ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నాక్స్ దగ్గర చాక్తో ఇలా గీతలాగా గీసుకోవాలి. ఇలా గీతలాగా గీల్చుకుంటే ఇట్లా ఒలుచుకోవచ్చు అనమాట. బనానాని ఎట్లయితే పీల్ తీస్తామో అట్లా తీసుకోవచ్చు. మీరు పీలర్తో అయినా తీసుకోవచ్చు, ఇట్లా కూడా ఈజీగానే వచ్చేస్తుంది. తీసేటప్పుడు చేతులు కొంచెం నల్లగా అయిపోతాయి. ముందుగానే చేతులకు కొంచెం ఆయిల్ రాసుకొని తీయగలిగితే నల్లగా కాకుండా కొంచెం అవాయిడ్ చేయొచ్చు. ఇలానే తీసుకొని ఒక బౌల్ వాటర్లో కొంచెం పెరుగు, కొంచెం సాల్ట్ వేసుకొని ఈ తీసిన బనానాస్ అన్నీ ఆ వాటర్లో వేసుకోవాలి. ఇలా వాటర్లో వేసుకోవటం వల్ల 15 మినిట్స్ లేట్ అయినా కానీ బనానాస్ నల్లగా అయిపోకుండా ఉంటాయి. చిప్స్ కూడా నల్లగా అయిపోకుండా బాగా వస్తాయి. ఇలా బాగా ఆయిల్ కాలుతున్న దాంట్లో స్లైసర్తో చిప్స్ లాగా ఇలా వేసుకోవాలి. ఈ బనానా చిప్స్ అనేది ఓన్లీ ఆయిల్ కింద మంట మీద మాత్రమే, ఆయిల్లో కాలుతున్నప్పుడు మాత్రమే వేసుకోవాలి. చిప్స్ లాగా చేసుకొని వేసుకోవచ్చులే అంటే మొత్తం మెత్తగా అయిపోతాయి. ఇలా చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తాయి. వేసిన కొంచెం సేపుకి ఇలా 50% ఫ్రై అవుతాయి. ఫ్రై అయినాక ముందుగానే ఒక బౌల్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని కలిపి పెట్టుకోవాలి. 70% చిప్స్ ఫ్రై అయినాక మాత్రమే సాల్ట్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వాటర్ అనేది ఆయిల్లో యాడ్ చేసుకోవటం వల్ల చిప్స్కి అనేది సాల్ట్ బాగా పడుతుంది. ఇలా సాల్ట్ వాటర్ వేసిన 2 మినిట్స్కి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసివేసుకోవాలి. లోనే సాల్ట్ వాటర్ వేసుకుంటే చిప్స్ అన్నిటికీ బాగా పట్టి చిప్స్ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఫ్రై చేసినాక కలుపుకుంటామంటే ఒక్కొక్క చిప్స్కి సాల్ట్ పట్టక చప్పగా ఉంటాయి. ఆయిల్లో సాల్ట్ వాటర్ వేసుకోవటం వల్ల చిందుతుందేమని భయపడతారేమో, ఏం కాదు, కొంచెం సౌండ్ వస్తుంది అంతే. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.